మేఘాలు కొండలను ముద్దాడే ప్రదేశం ఇది. ఇక్కడ గాలి, తాజా టీ వాసన మరియు మలుపులు తిరుగుతున్న రోడ్లపై ప్రతి మలుపు ఒక కలలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. కేరళలోని అత్యంత ఆకర్షణీయమైన హిల్ స్టేషన్ అయిన మున్నార్కు స్వాగతం. మున్నార్ వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుండి ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా కొచ్చి వెళ్ళాలి. కొచ్చి నుంచి ట్యాక్సీ ఆర్ బస్ తీసుకొని వెళ్ళొచ్చు. అది కాకుండా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే కాచిగూడ నుంచి అలువా రైల్వే స్టేషన్కి మీ టికెట్ బుక్ చేసుకోండి. ఇండివిజువల్గా వెళ్ళాలనుకునేవారు ఇక మీ ఇష్టం. అది మీ ఓన్ కార్లో వెళ్తారా, ట్యాక్సీపేటలో వెళ్తారా, మీ ఇష్టం. మేమందరం అయితే బస్సులో వెళ్తున్నాం అన్నట్టు. చెప్పాను కదా మా గ్రూప్ ట్రిప్ అని. ఇలా ఉంటుంది. హాయ్, ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. మున్నార్ రాగానే మేము ఫస్ట్ వచ్చేసి కేరళ ఫామ్ అనే స్పైస్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి, వనమూలికలు ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ నుంచి కిందికి మనం గార్డెన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే ట్యాక్సీలో వాళ్ళు తీసుకెళ్తారు. ఈచ్ 100 రూపీస్. కానీ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి తెలుసా ఇవన్నీ. మీరు చూస్తున్నది మిరియాల చెట్టు. ఇది చూడండి, ఇత్తులు ఉన్నాయి చూడండి, అవే గింజలు వెళ్ళాయా. చెట్టు బాగుంది. ఈ పూల చెట్టు మరి ఏం చెట్టు అర్థం అయితే లేదు. ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు అంట. మరి ఫ్రూట్ అయితే నాకు ఏడ కనబడుతుంది. ఇంద్రజామ అంట. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయొద్దని ఉంది, కానీ నేను తీస్తున్నా. లెఫ్ట్ సైడ్ మనకు పర్ఫ్యూమ్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ చేపలు చూడండి ఎంత బాగున్నాయో. ఏమేమి చేసావు షాపింగ్? లేడీస్ వాళ్ళకి ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ఉన్నది. బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి ఈ టాబ్లెట్స్ మంత్లీ కోర్స్ ఉన్నది. ఈ కోర్స్ వాడడానికి డైలీ 2 వాడాలని చెప్తే 100% దీనివల్ల తగ్గుతుంది అని చెప్పారు. ఇది తగ్గకపోయింది, మీకు ఏమైనా రిజల్ట్ రాకపోతే 100% మీ డబ్బులు మీకు వాపస్ చేస్తాము అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఫేస్ క్రీమ్, అంటే ఏమైనా మొటిమలు కానీ సమయంలో మాస్క్ అంటే ఉండడం వల్ల కానీ ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అని చెప్పించారు. ఇదేంటే హెయిర్ ఫాల్, అంటే హెయిర్ ఫాల్ కాకుండా చుండ్రు కానీ ఇంకా వాళ్ళ పెయిన్లు అట్లాంటివి ఎవరైతే ఉంటాయో అవన్నీ పోవడానికి ఉపయోగిస్తున్నట్టు. ఇది మనం మసాలా తింటుంటే వీళ్ళు ఇట్లా పండించిన వాడు మనం కాబట్టి ఈ గార్డెన్లో తీసుకుంటే మనం తీసుకుంటాం. స్పైస్ గార్డెన్ పోయించిన తర్వాత ఇటు ఇంకా ముందుకు వెళ్తే ఆ జిప్ లైన్ స్కై డైవింగ్ ఉంటాయి అన్నారు, అందుకే టచ్ చేసినాము. ఇది హైరిన్ స్కై స్వింగ్, ఉయ్యాలా ఊపుతుంది. ఇప్పుడు జిప్ లైన్కి వచ్చేసాం, దాని పక్కనే ఉంది ముందు సైడు. ఈచ్ 500 రూపీస్ అంట. నేను కూడా టికెట్ తీసుకున్నా ఇప్పుడే. భయం అవుతుంది, ఈవినింగ్ అయిన టైము. చూద్దాం పదండి. నాయను ఎంత పెద్ద ఉంది చూడండి. ఇది 500 మీటర్స్ అట దీని రేంజ్. 600 అంట, సారీ. ఇదిగోండి రీల్స్ స్టార్ట్ చేసారు మా వాళ్ళు. ఇద్దరు వెళ్తారు మా ఫ్రెండ్స్. అప్పటికి నేను పోయి వచ్చిన. నా వీడియో మన లాస్ట్ క్లిప్ వస్తుంది చూడండి. అలా చేస్తారు, ఇక వదిలేస్తారు, ఇంకా నూకుతారు. ఇక పోతూనే ఉంటాం చూడండి. రెడీ 1 2 3 పట్టుకోరు ఇద్దరు చేతు. రెడీ. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేది నేను, నా ఫ్రెండు. ఫస్ట్ నా ఫ్రెండ్ వస్తాడు, తర్వాత నేను వస్తాను. షార్ట్ వేసుకొని ఉంటుంది వైట్గా. వస్తున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మున్నార్ మొత్తం ట్రిప్ చూడలేకపోయినాం. ఎందుకంటే మాకు అప్పటికే టైం అయిపోయింది, 1 వీక్ టైం అయిపోయింది. 7 డేస్ లోపల మన తెలంగాణ స్టేట్లో ఉన్నాడు కాబట్టి మొత్తం చూడలేకపోయినాం. కానీ మీకోసం అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటో నేను మొత్తం వీడియోలో చెప్తా, నోట్ చేసుకోండి. మున్నార్లో ఉన్న ప్లేస్లన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా 2-3 డేస్ స్టే చేయాలి. ఒక్కరోజు 2 రోజులు సరిపోదు, ఖచ్చితంగా 3 రోజులు ఉండాలి. 3 రోజులు ఉంటే అన్నీ చూస్తాం. ఫస్ట్ వచ్చేసి టీ ప్లాంటేషన్స్ అండ్ వ్యూ పాయింట్స్. ఇక్కడ వచ్చేసి కొలుక్కుమలై టీ ఎస్టేట్ అని ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ టీ ప్లాంటేషన్ ఇక్కడనే ఉంది. అదేవిధంగా టాప్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ.
వెస్టర్న్ ఘాట్స్ యొక్క లుక్ మొత్తం కనబడుతుంది. లో కట్ గ్యాప్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఇక మిగతా విషయం వచ్చేస్తే వాటర్ ఫాల్స్, అట్టుకల్ వాటర్ ఫాల్స్, లక్కం వాటర్ ఫాల్స్, తూవనం వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి. ఎరావికులం నేషనల్ పార్క్ చాలా బాగుంటుంది. మొత్తం నీళ్ళ గురించి ఫ్లవర్స్తో ఉంటుంది. అదేవిధంగా చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్, లియోపార్డ్స్, శాండిల్వుడ్ ఫారెస్ట్ అంతే గంధపు చెక్కలు ఉంటాయి అన్నట్టు. చెట్లు అంటారు, గంధపు చెట్లు ఉంటాయి. పంపడూమ్ షోలార్ నేషనల్ పార్క్ ఉంటుంది. ఇక అడ్వెంచర్ ట్రెక్కింగ్ స్పాట్స్కి వచ్చేస్తే మీసా పులిమాల అనే సెకండ్ హైయెస్ట్ పీక్ ఉంటుంది ఇక్కడ సౌత్ ఇండియాలో. ఎనమూడి పీక్ ఉంటుంది, ది హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. లొకేటెడ్ ఇన్ ఎరావికులం నేషనల్ పార్క్లో ఉంటుంది. లేక్స్ డ్యామ్స్ ఇక్కడ చాలా ఫేమస్. మట్టుపెట్టి డ్యామ్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత కుండాల లేక్, అనైరంగల్ డ్యామ్ అని ఉంటుంది. చాలా వండర్ఫుల్ ఉంటుంది ఈ ప్లేసు. ఇక్కడే దగ్గరలో ఈకో పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను అసలు మిస్ కాకండి. ఇదే విషయాలకు వచ్చేస్తే టీ మ్యూజియం బాగుంటుంది. బ్లోసమ్ పార్క్ అనేది మొత్తం గార్డెన్ ఫ్లవర్స్తో ఉంటుంది. తర్వాత కర్మలగిరి ఎలిఫెంట్ పార్క్ అని ఉంటుంది. నీలగిరి చెట్లు ఇవి చాలా బాగుంటాయి, వండర్ఫుల్ ఉంటాయి, చూస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఇక్కడ బోటింగ్ అసలు మిస్ కాకండి. ఇదే ఇంతకుముందు నేను చెప్పిన కదా కుండాల డ్యామ్ అని, ఇది అదే వ్యూ మస్తు ఉంటుంది ఇక్కడ. హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అనెముడి అని చెప్పినా కదా, ఆ పర్వతం ఇదే. రోడ్స్ అయితే వండర్ఫుల్ ఉంటాయి ఇక్కడ, జర్నీ బాగుంటుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 10 to 20 degrees ఉంటుంది. ఇది తక్కువ అంటే 8 to 12 degrees మధ్యలో ఉంటుంది. ఇక ఇలా ఆటమ్ సీజన్లో రావాలంటే ఖచ్చితంగా అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో రావాలి. ఈ సమ్మర్లో రావాలంటే మార్చ్ to మే చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఇక మన తెలుగు స్టేట్లో ఎట్లయినా ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని చిల్లు కానీ కట్టు పోతారు అన్నట్టు చల్లగా. డిస్క్రిప్షన్లో మొత్తం ఇచ్చేస్తా డీటెయిల్స్, ఎక్కడ స్టే చేయాలి, ఏమేమి చూడాలి, ఎన్ని రోజులు ఉండాలని చెప్పేసి. అది చూడండి, మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ డ్రోన్ వీడియోస్ వచ్చేసి నేను ఒక యూట్యూబర్ని రిక్వెస్ట్ చేస్తే అతను పంపించాడు అన్నట్టు మనకు.